బోధన్ పట్టణంలోని విజేత జూనియర్ కాలేజ్లో ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ట్రస్మ జిల్లా అధ్యక్షులు ఇందూర్ హైస్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిషోర్, విజయసాయి హైస్కూల్ కరస్పాండెంట్ కృష్ణమోహన్, లయోలా హైస్కూల్ కరస్పాండెంట్ సురేష్, వివేకానంద హైస్కూల్ కరస్పాండెంట్ హరికృష్ణ సాలూర ప్రజ్ఞశ్రీ హైస్కూల్ కరస్పాండెంట్ రాజు ప్రసంగిస్తూ విద్యార్థులు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పేర్కొన్నారు. విజేత జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ రమణారెడ్డి ప్రసంగిస్తూ ప్రస్తుత కాలానికి తగిన విధంగా విద్యార్థులు చదువులో రాణిస్తూ భవిష్యత్తు ఆలోచనలతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకుంటే ప్రతిభతో రాణిస్తారని వివరించారు. అందులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరీచిన వారిని గుర్తించి ప్రోత్సాహక బహుమతులను అందిస్తున్నామని వివరించారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను గుర్తించి 40,000 రూపాయలు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభను చాటిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విజేత జూనియర్ కాలేజ్ అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. విద్య ఎంతో గౌరవప్రదమైనది. నేను ఎందుకంటే మా స్టూడెంట్స్ కూడా చాలామంది కార్పొరేట్ వెళ్తుంటే చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ చైతన్య తీసుకోండి, నారాయణ తీసుకోండి, ఇంకా వేరే అనేక పుట్టగొడుగులుగా పుట్టిస్తున్నారు. హైదరాబాద్లో మనందరినీ ఆకర్షిస్తున్నారు. 3 లక్షలు 4 లక్షలు ఫీజు తీసుకుని అక్కడికి వెళ్ళి మీరు చూడండి, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ని అడగండి. ఒక అపార్ట్మెంట్ టైప్ ఉంటుంది. అపార్ట్మెంట్ టైప్లో ఎడ్యుకేషన్ ఏం లేదు. అది ఎక్కడో మార్కులు వస్తాయి, ఏదో దగ్గర మార్కులు వస్తే అవి చూపించి మనకి పూచి చూపిస్తున్నారు. కాబట్టి మీరు కార్పొరేట్ విద్యా చదివినాడు 80% ఇప్పుడు ప్రజెంట్ అయితే 80% సెట్ కావట్లేదు. కాబట్టి మన దగ్గర ఈ చిన్న కళాశాలలో చదువుకున్న మన కళాశాలలో, మన బడ్జెట్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఏదో రకంగా బాగుపడతారు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ బాధ ఉండదు. కాబట్టి మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి జాయిన్ చేసిన కళాశాలను నమ్ముకుంటూ ఈ కళాశాలకు మంచి పేరు తెచ్చి మా బోధన అంటే ఎడ్యుకేషన్ అవ్వంటాం, బోధనకు కూడా మంచి పేరు తేవాలని, మీ తల్లిదండ్రుల యొక్క సంతోషాన్ని మీరు చూడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ముఖ్యంగా రమణారెడ్డి సార్ గారి కళాశాల బృందం అందరికీ కూడా మా తరఫున మా సహచర మిత్రులకు, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, వాళ్ళు సంఘంలో అనేక వాళ్ళు కూడా పీజీ చేస్తున్నారు. చేసి జర్నలిస్టుగా ఈరోజు సమాజానికి మన యొక్క న్యూస్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి జర్నలిస్ట్ మిత్రులకు, వచ్చిన తల్లిదండ్రులకు అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. కల్చరల్ ప్రోగ్రామ్ చేసి మన ఫ్రెండ్స్ యొక్క డాన్సెస్ ఎప్పుడు వస్తాయన్న ఆదుర్దాలో ఆనందంలో ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే మీ వయసు వయసు మీరు వచ్చారు కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క విద్యార్థి అదే భావంతో అదే ఆలోచనతో ఉంటారు. కానీ మన మిత్రులు రాజు గారు చెప్పినట్టుగా ఆ 4 కారణాలు ఉండి చదువులో మంచి వృద్ధి తెచ్చుకొని, ఇందాక మన తెలుగు మాస్టర్ మీ యాన్యువల్ రిపోర్ట్ని చదివారు, మంచి ఫలితాలు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు తీసుకొచ్చి మీరందరూ మంచి వృద్ధిలోకి వచ్చిన తర్వాత, అంటే ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీరు మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దాన్ని సరైన విధంగా తట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు
మీకు గైడ్ చేయడానికి చెప్పడానికి మీ టీచర్స్, మీ లెక్చరర్స్, మీ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. ఇక్కడి నుంచే మనం నిర్ణయం కరెక్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే రీసెంట్లీ ఐ హ్యావ్ రెడ్ ఎ స్టోరీ. నెల్లూరు, మన పక్క రాష్ట్ర నెల్లూరు నివాసతను. గుడ్ అండ్ హ్యాపీ ఈవినింగ్. అయితే మన పూర్వీకులు అంటుంటారు, బ్రహ్మ మన తలరాతను రాస్తారని చెప్పి. మరి ఆ తలరాతను మార్చే శక్తి దేనికైనా ఉందా? ఉంది. దేనికి ఉందంటే చదువుకుంది. బ్రహ్మ రాసినటువంటి తలరాతనే మార్చే శక్తి ఒక చదువుకు మాత్రమే ఉంది. అందుకే ఆ చదువును చెప్పే గురువును గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పి ఆ గురువును బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో పోల్చడం జరిగింది. మరి మన తలరాతను మార్చే శక్తి చదువుకున్నప్పుడు మరి ఆ చదువు ఎంతో మందిని, నిరుపేద వాళ్ళను మనము పేపర్లలో చూస్తుంటాం. మనం పూరి గుడిసెలో ఉన్న వాళ్ళ పిల్లలు, రిక్షా తొక్కే వాళ్ళ పిల్లలు, స్వీపర్గా పనిచేసేటువంటి వాళ్ళ పిల్లలు కలెక్టర్లు అయ్యారని చెప్పేసి, పెద్ద పెద్ద వృత్తుల్లో ఉన్నారని చెప్పేసి. అదేవిధంగా ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి మైక్రోసాఫ్ట్ అధినేత CEO సత్య నాదెళ్ల గారు, అదేవిధంగా మనం ప్రతిరోజు సెల్ ఫోన్లు చూసే గూగుల్ CEO సుందర్ పిచ్చై గారు, వీళ్ళందరూ మన దేశానికి చెందిన వాళ్ళే. అందులో సత్యనాదెళ్ల గారు మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చెందినవాడు. మరి వీళ్ళంతా కూడా ఆ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళ యొక్క తలరాతను మార్చింది ఒక చదువు మాత్రమే. మరి ఇప్పుడు ఉన్నటువంటి మీ తరం పిల్లలు చాలామంది మొక్కుబడిగా చదువుతూ ఏముందిలే పాస్ మార్కులు వస్తే చాలు, మేము పాస్ అయితే చాలు అనుకుంటున్నారు. ఎందుకు అంటే మీలో చాలామంది ధనవంతులు ఉండి ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు ఎకరాలు ఎకరాలు పొలాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ మీకు ఒకటి అడుగుతున్నాను నేను, మరి మీ దగ్గర ఉన్నటువంటి పొలాలు అమ్మితే కోట్లు వస్తాయేమో, కోట్లతో మీరు కలెక్టర్ కాగలుగుతారా? కానీ ఎలాంటి ఆస్తి లేకుండా ఒక చదువు ద్వారా కలెక్టర్ కావచ్చు. కలెక్టర్ అయిన తర్వాత తనకున్నటువంటి తెలివితేటలతో కోట్లు సంపాదించవచ్చు. కాబట్టి చదువుకున్నటువంటి విలువ అది. చదువు అనేటటువంటిది ఒక సాగరం లాంటిది, సముద్రం లాంటిది. మనం సముద్రం దగ్గరికి వెళ్తాం, సముద్రం అందరికీ ఒకటే. చదువు ఎలాగా ఒకటో సముద్రం కూడా అందరికీ ఒకటే. ఈత వచ్చిన వాడు లోపలికి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ముత్యాలు తీసుకొని వస్తాడు. వల వేసే నైపుణ్యం ఉన్నవాడు వెళ్ళి చేపలు పట్టుకొని వస్తాడు. మనలాగా మొక్కుబడిగా చదివే వాళ్ళు ఏ విధంగా ఉంటారో వెళ్ళి సముద్రం దగ్గర వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటే సముద్రం నీళ్ళకి కాళ్ళం దాకి వెళ్తాయి అంతే. కాబట్టి చదువు కూడా అలాంటిదే. మీరు ఆ చదువు అనే సాగరంలోకి వెళ్ళి ముత్యాల్లాగా బయటకు వస్తారో ఓన్లీ కాళ్ళు తడుపుకొని బయటకు వస్తారనేటటువంటిది నిర్ణయించుకోవాల్సింది మీరే. మరి సార్ మా అందరికీ చదవాలని ఉంది కానీ మేము చదవలేకపోతున్నాము ఏంటిది అని అన్నప్పుడు మనలో కొన్ని లక్షణాలు లేవు. మనలో కొన్ని, అందరికీ అనట్లేదు నేను. ఎందుకంటే ఈరోజు పోటీ మీకు తెలుసు ఎంత పోటీ ఉందో. ఒక 10 జాబ్స్ ఉన్నాయంటే 1000 మంది పోటీ పడుతున్నారు. ఆ 10 మందిలో నేను ఉండాలి అనుకుంటే మరి మనకు ముందు కావాల్సింది ఏంది? ఫస్ట్ ఓపిక కావాలి, పేషెన్స్, ఓర్పు కావాలి ఫస్ట్. ఆ తర్వాత కష్టపడే తత్వం, తర్వాత
ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతాను. ఆ తర్వాత ధైర్యం, కరేజ్, ఇవన్నిటికీ ధైర్యం ఉండాలి. ఇవన్నీ ఖచ్చితంగా మీలో ఉన్నట్టయితే మీరు దేన్నైనా సాధిస్తారు. మీ యొక్క భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థానానికి వెళ్తారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఓపిక, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేటటువంటిది మీలో మీరు పెంపొందించుకోండి. ఖచ్చితంగా మీరు ఒక భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తులుగా మారి మాకు కనిపిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి ఈ అగ్రత రథుల సమక్షంలో ఒక చిరు సంస్కారం.
చూడబుద్దైతాంది రాజీగో మాట్లాడబుద్దైతాంది రాజీగో చెయ్యి పట్టబుద్దైతాంది రాజీగో ముద్దు పెట్టబుద్దైతాంది రాజీగో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గట్టిగా కొట్టేసుకుంటాది